హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మీరు కూడా బాగుండాలనేసి అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఎలాగో ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా, సో అదైతే తీసి పెడుతున్నా, చూస్తూ ఉండండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మార్నింగ్ అండి, స్కూల్కి అయితే వెళ్తున్నారనమాట పిల్లలు. సో బస్సు ఇంకేం మాట్లాడలేదు, స్కూల్కి మా హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తున్నారు. అక్కడ ఉండేటప్పుడు అయితే దగ్గర అవుతుండే, నేనే తీసుకుని వెళ్తుండే, నేనే తీసుకుని వస్తుండే. ఇక్కడ కొంచెం దూరము, అంటే నడుచుకొని రావచ్చు కానీ దూరం అయిపోతుంది, టైమే సరిపోదు అనమాట. నాకు మార్నింగ్ వాళ్ళకి తీసుకుని వెళ్ళకి అన్నిటికీ టైం అయితే సరిపోదు. సో అందుకని ఇంకా బస్ మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాము. సో నేనైతే ఇంటి దగ్గర అయితే నాకు ఆశని అయితే దింపింది, పిల్లల్ని అయితే తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఆశని స్కూల్ దగ్గర నుంచి. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి మళ్ళీ. సో నాకైతే ఇంటి దగ్గర దింపింది అనమాట, ఎందుకంటే సామాన్లన్నీ సర్దుకోమని చెప్పారనమాట మా హస్బెండ్. సో అందుకోసం అనేసి ఇంకా దింపేసి వెళ్ళిందనమాట. నేను అన్నీ సర్దేసి అయితే పెట్టేస్తాను నేను వచ్చేసరికి. ఇంకా కారులో అయితే కొన్ని సామాన్లు అయితే షిఫ్ట్ చేసేస్తాము. ఖాళీ చేసి సామాన్లు సర్దడం అంటే అంత ఈజీ కాదండి అసలు. కిచెన్లో ఇవన్నీ తీసాను, ఇంకా కొంచెం అయితే ఉన్నాయి. సో ఇవి కూడా తీసుకొని వెళ్తామన్నమాట. ఇవన్నీ తీసి ఇక్కడ పెట్టానండి. అన్నీ సర్దేసి పెట్టమన్నారు మా హస్బెండ్. సో ఈవినింగ్ వచ్చాకైతే తీసుకొని వెళ్తారనమాట. సో నేనైతే మధ్యాహ్నం వచ్చాను, ఇప్పుడైతే ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. బ్యాగులన్నీ పెట్టేస్తున్నాను ఇప్పుడు. అసలు ఎంత చెత్త అంతా బయటకు వస్తుంది అనమాట, ఎంత ఉందో. ఇంక గిన్నెలు అన్నీ ఉన్నాయి, తీస్తాను. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. నేనైతే ఇవి ఎత్తిపెట్టుకొని అయితే వీడియో అయితే తీయలేను, ఎందుకంటే పని చేయాలి, ఇతరులు వీడియో తీయాలన్నమాట. సో మధ్యలో అయితే మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫేస్ అంతా ఎలా అయిపోయింది, చెమట పెట్టేసింది, ఉక్క పెడుతుంది బాగా. సో చూస్తూ ఉండండి. సామాన్లన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ రాగానే ఇంకా కారులోకి అయితే ఎక్కించేస్తాము. నేను ఆల్రెడీ 3:30కి ఇట్లా వచ్చానమాట. పిల్లలు అయితే ఆశని తీసుకెళ్ళిపోయింది, చూసారు కదా. సో వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను. పైనకైతే వచ్చాను. పైనకి వచ్చేసి ఇవన్నీ ఇవ్వండి, బట్టలు అయితే మూటలు కట్టేశాను. ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను, బట్టలు, శారీస్, డ్రెస్సెస్ అయితే ఇందులో పెట్టేశాను. మా హస్బెండ్ బట్టలు, నా బట్టలు అన్నీ ఇందులో ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవైతే పెట్టాను. ఇంకా చాలా ఉన్నాయి బట్టలు. కొన్ని ఈ కబోర్డ్స్ అయితే ఖాళీ అయినాయండి ప్రస్తుతానికి. సో ఇంకొంచెం ఉన్నాయి, ఇవి కూడా పెట్టేస్తాను. కబోర్డ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట. ఇంకొంచెం అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా అవన్నీ తీస్తాను. కాకపోతే అన్నీ ఒకసారి అయితే తీసుకొని వెళ్ళను, అన్నీ సంత అయిపోతాయి మళ్ళీ. సో చూడండి, ఇవన్నీ అయితే ఖాళీ అయిపోయి ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట. సో అవి కూడా తీసేస్తాను. పిల్లల బట్టలు కూడా పెట్టేయాలి. సో అవి కూడా పెట్టేస్తాను అనమాట. అవి పెట్టేసి అయితే వెళ్తాను. ఇంకా అక్కడ బోల్డ్ అంతా సంత ఉందనమాట. ఆ ఇంటి దగ్గర కూడా. ఇల్లు మారడం అంటే చాలా కష్టమండి. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఎప్పుడు సర్తానో ఏమో. ఇంకా అన్నీ పెట్టేసి అయితే నేను ఇంటికి అయితే నడుచుకొని వచ్చేస్తున్నాను. మా హస్బెండ్ ఎప్పటికీ రాలేదండి, లేట్ అవుతుందంటే వచ్చేసరికి. సో నాకు వెళ్ళిపోమని చెప్పారు. అలా వాక్ చేసుకుని అయితే నేను ఇంటి దగ్గరికి అయితే నడుచుకొని అయితే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటా. వచ్చిన తర్వాత ఇంకేం చేయలేదు. నేను వచ్చేసరికి 5:30 ఇట్లా అయిపోయిందనమాట ఈవినింగ్. సో ఆ తర్వాత ఏం చేయలేదు. ఇంకా అయితే ఇప్పుడు సామాన్లన్నీ తీసుకుని వచ్చారనమాట మా హస్బెండ్ వచ్చినప్పుడు. అవన్నీ నేను సర్దాను కదండి, అవన్నీ ఇక్కడ పెడుతున్నారనమాట. లైన్గా పిల్లలు అయితే కారులో నేను తీసుకొచ్చేసి ఇవన్నీ ఇక్కడ పెడుతున్నారనమాట. ఇవన్నీ నేను సర్దినవేనండి. ఇక్కడ అయితే ఏం లేకుండా ఖాళీగా ఉంటుండే, చాలా నీట్గా ఉంటుండే. ఇవన్నీ తెచ్చి సంత చేస్తున్నారు. ఇక్కడ కూడా పడేస్తున్నారనమాట. రిపేర్ అయ్యకండి రా, మెల్లిగా పెట్టండి, పోతాయని చెప్పాను. ఇప్పుడైతే ఇవన్నీ కడిగేసి ఇప్పుడు కొంచెం క్లాత్తో అయితే తుడుచుకొని ఇక్కడ వేస్తున్నాను అనమాట ఒకటి. సో ఇక్కడ చూడండి ఎంత సంత ఉందో. ఇంకా ఇవన్నీ అయితే సర్దుకోవాలి. నేను తోముకొని కడుక్కొని పెట్టేస్తాను అనమాట. సో మార్నింగ్ లేచి నాకు ఈ డ్యూటీ తగిలిందనమాట. ఇంకో వంట కూడా చేయాలి, ఏదైనా టిఫిన్ అయితే చేయాలి. కళ్ళగా చూడండి ఎలా అయిపోయి. ఇంకైతే టిఫిన్ కూడా రెడీ చేసుకోవాలి, ఇంకేం చేయలేదు.
ఇంకా ఒక్కదాన్నే తోముకొని నేనే తుడిచి ఎండలో వేసి అవి పేర్చుకుంటున్నానండి. ఇంకా అన్నీ చేసేసరికి ఇంకా టైం అయితే పడుతుంది. సో ఎవరైతే హెల్ప్ చేయడానికి అయితే లేరు. పిల్లలు కూడా వెళ్ళిపోయారనమాట వాళ్ళ అన్నతోని. అల్లరి చేస్తున్నారని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ అన్న. ఇంక ఈ బట్టలు ఇవన్నీ సర్దాలి. అక్కడే ఉన్నాయన్నమాట. బట్టలన్నీ తీసుకొచ్చి పడేశారు. సో ఇవన్నీ ఎక్కడక్కడ ఉన్నాయి చూడండి. రూమ్లో మొత్తం ఇవన్నీ సర్దాలి నేను. ఎక్కడ ఏం లేకుండా నీట్గా సర్దుకోవాలి, లేదంటే గలీజ్గా ఉంటుంది. కిచెన్ మొత్తం చూడండి గందరగోళంగా ఉంది. ఎక్కడ ఏం పెట్టాలో అర్థం కావట్లేదు అసలు. అట్లా ఉందన్నమాట సంత మా ఇంట్లో ప్రజెంట్ అయితే. సో సర్దిన తర్వాత కూడా వీడియో తీసి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇట్లా ఉందండి మా ఇంట్లో సంత అయితే. మా సామాన్లన్నీ ఇంకా ఉన్నాయన్నమాట, తీసుకురావాలి. ప్రజెంట్ అయితే కొన్ని అయితే తెచ్చాము, ఇంకా పెద్దవి అయితే తీసుకొని రావాలి. ఇంకా పెద్ద ఐటమ్స్ అయితే ఇంకేం తీసుకొని రాలేదు. ఇంకా మంచాలు, బీరువా, ఇంకా సోఫా అవన్నీ తీసుకురావాలన్నమాట. అవన్నీ తెచ్చాక ఇంకా ప్లేస్ సరిపోదు, మొత్తం ఒకే దగ్గర పెట్టేసినట్టు అయిపోద్ది అని చెప్పేసి ఇంక ఇవి సర్దినాక తీసుకురండి అని అన్నాను నేనే. ఇంకా ఈవినింగ్ అయితే తీసుకొని వచ్చారు, నేనైతే సగం సర్దాను. ఇవన్నీ తీసుకొచ్చి అయితే పెడుతున్నారు. మా హస్బెండ్ అయితే లేరండి, బెంగళూరు వెళ్ళారనమాట మధ్యాహ్నము. సో ఈ అన్నయ్య ఉన్నారు కదా, ఈ అన్నయ్య పేరు అయితే శేఖరు. అన్నయ్య అయితే అన్ని సామాన్లన్నీ దించుతున్నారు అనమాట, చూసుకుంటున్నారు, దగ్గరుండి దింపిస్తున్నారు. సో ఆయన లేకపోయి ఉంటే ప్రాబ్లం అవుతుండే. ఇంకా అన్నీ అయితే హెల్ప్ చేశారనమాట. ఇంకా బట్టలన్నీ అయితే నేను నైట్కి అయితే ఇవన్నీ సర్దుతున్నాను. ఇవన్నీ సర్దిస్తే ఇంకా క్లీన్ అవుతుంది కదా అనేసి ఇంకా పిల్లల బట్టలు, ఇంకా నా బట్టలు అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికైతే పిల్లల బట్టలు అయితే సర్దేస్తున్నాను రూమ్లోన. వీడికి వీడియో తీరంటే ఏమేమో చేస్తున్నాడు మా కార్తీక్ అయితే. బట్టలు సర్దడం అంటే అబ్బా నాకు అస్సలు నచ్చదండి. బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు నచ్చదు, ఎందుకో ఏమో తెలియదు. కానీ అవన్నీ సర్దేసరికి అయితే చాలా టైం పట్టేసి ఇంతవరకు అయితే సర్దాను. మూటలు గీటలు అన్నీ ఇప్పుడు లేవు చూడండి. బట్టలు పెట్టేసాను కబోర్డ్లో. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. ఇక్కడైతే వాష్కి అయితే ఉన్నాయి బట్టలు. మిషన్ ఫిట్ చేసిన తర్వాత అయితే వేస్తాను. సో ఈ రూమ్లో అయితే ఇలా ఉంది. మంచం ఫిట్ చేస్తారు కానీ దానిపైన ఇంకా బెడ్ వేయలేదు. ఇదన్నమాట ప్రస్తుతానికి అయితే ఇలాగ అయ్యింది ఇల్లు. ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. ప్రస్తుతానికి అయితే సగం అయింది, ఇంకా సగం ఉన్నది, నెక్స్ట్ అయితే సర్దుతాను. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యాను అనమాట. ఉదయం నుంచి నైట్ 9:30కి స్నానం చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అయ్యాను అనమాట. భోజనం చేసేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.